నో ప్రాబ్లం. నెక్స్ట్. రవి, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, నో రికమెండేషన్స్, ఓన్లీ క్వాలిఫికేషన్. క్యాన్సిల్ చేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం. అదేదో వాడు మొహం మీద చెబుదాం, టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యారా? కెన్ ఐ సిట్? పని చేసే టైప్ లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు 3 పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో. సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్ ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా? అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేమి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు 3 పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్ లో పుల్లింగం స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. గుడ్. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేను ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. కేవలం దేవుడా. అవును. రికమెండేషన్లు లింకులు లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీర్రా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు. అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యవచ్చుగా. ఇడియట్స్. అయ్య బాబోయ్, అంత డెప్త్ వెళ్ళిపోయామంటరా? జస్ట్ టూ మచ్. చా, వాళ్ళకంత లేదులే గానీ పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటా ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల లెవెల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు వీడు. రే, వాళ్ళ గురించి ఏంట్రా? అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. పద. అదేమిటా అలాంటా? సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కి ఎలా పడిపోతుంది? 5 స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడ ఉందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంకెంత డకోట అయి ఉంటాడు. బాయ్ ఓల్డ్ మ్యాన్. యంగ్ మ్యాన్, జస్ట్ ఎ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా. కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్. నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయనా, నేనంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా, నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలికి పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పొద్దు. ఊరికే అంటున్నావు అంతే. అంతే. 600 సరే. అవ్వదు, తస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు. 6 6 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోమా?
శపథం చేసి మరీ చెప్తున్నా నా తల్లి నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ఏమండి ప్లీజ్ వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా ఓ మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు ఓ సందేహం సీత, ఏమిటండి అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? కాసులు ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిటిబాబు, రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దులు దాకానే ఈవేళ నువ్వు వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే, మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, నీ కూడా ఏంటి? ఈ మధ్య పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పానువా. దాన్ని సిక్కోడు జోక్ అనుకుని నవ్వేస్తాయి. బాబోయ్, అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడు చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటికి తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఇప్పుడు ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? చిచి పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటం లేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పావు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు వినడం, నేను ఒప్పుకోను. అయితే ఓకే. విద్యార్థిని విద్యార్థులారా, మిమ్మల్ని ఇప్పుడు ఒక తీయరైన ప్రశ్న అడగబోతున్నా. అడుక్కోండి. కూర్చో. అభిమానానికి ప్రేమకి తేడా ఏమిటి? సమాధానం చెప్పడం కొంచెం కష్టంగా ఉందా? సార్ చెప్పు. వీడు చెప్తాడు. విప్పు. సార్, మీ అమ్మాయి మీద మీకుండేది అభిమానం. కరెక్ట్. అదే అభిమానం మీ అమ్మాయి మీద నాకుంటే అది ప్రేమ. సూపర్ సూపర్. లాస్ట్ బెంచ్ గెట్ అవుట్. ఓకే. ఏంట్రా అది? మీరే కదా చెప్పారు లాస్ట్ బెంచ్ గెట్ అవుట్ అని, అందుకే బయట పెట్టేశాం. గెట్ అవుట్. అరుణ్, ఒక సంతోషమైన విషయం రా. నీ చెల్లెల్ని చూడటానికి నా తమ్ముడు కొడుకుని తీసుకొస్తున్నాడు. ఫోటో పంపించాను, చూసి అదిరిపోయి ఉంటారు. లెటర్ రాశారు చూడు. అమ్మా, నేను వెంటనే వెళ్ళి చెల్లెలకి ఓ మంచి చీర కొనుక్కొస్తా. అలాగే. అన్నయ్య, ఏం రంగు? బాగారా? చిపో చీర. రెడ్ నో ఎల్లో. యు బెటర్ ఫాలో. భలే పిల్లలే. చలో థాంక్స్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. వన్ బ్లాక్ కాఫీ ప్లీజ్. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి, ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేనల్లో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసాయి. వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా యూ స్కౌండర్? నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? యూ, నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొఖం.
మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతుందా ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలంటే పడేయడానికా రేయ్ అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా నీ అంత తేలుస్తా ఏయ్, అంత మాట అంటావా నా అప్పని తిట్టుకోవాలి బూతులు నేర్పుకున్నా పెంచినందుకు ఉసై నిన్ను ఎవడైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే ఒరేయ్ నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా అంతే అయ్యయ్యో రే క్యాసెట్ అయిపోయింది సార్ అయిపోయిందా ఆగండి 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 కట్ 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 ఆగండి యార్, ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్ ఒక 5 నిమిషాలు ఆగండి గ్యాజెట్ చేంజ్ చేస్తున్నారు అదిగో కెమెరా అయ్యో కర్మ అయిపోయిందా ఆ? అందరూ రకంగా చూస్తారు సార్. అయ్యో నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ కరేసావు చింపిరి మొహం చింపిరి మొక్క అన్నావంటే కంగ్రాట్స్ అలీ యువ్ డన్ అ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సార్ నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే సార్ 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 కాకపోతే ఓ లెటర్ కావాలి లెటర్ ఏంటి సార్ అలీ దీన్ని చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు ఓహో కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా సార్ పర్మిషన్ లెటర్ అంటే సారీ అలీ నో లెటర్ నో జాబ్ సార్ 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 అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అయ్యా స్వామి నేను ఇండియాలో పెద్ద కోటీశ్వరుని అయ్యా 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 ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నానయ్యా అయ్యా అంతా పోగొట్టుకున్నానయ్యా అయ్యా 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 ఆ చేతిలో ఉన్న సూట్ కేసు అయినా నాకు ఇచ్చేయండి అయ్యా 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 అలా పిలుస్తుంటే వెళ్ళిపోవడం న్యాయం అటయ్యా అయ్యా స్వామి డబ్బు ఏంటిది దూరం వెంకట స్వామి నాయుడు మనవరాల కళ్ళు మూసుకునే వాయించేస్తుంది ఏదో సినిమా డైరెక్టర్లు ఉన్నాడేంటి ఎవరైతే మనకేంట్లే సొమ్ము అక్కడ తీసుకోకూడదు కానీ లేక లాటరీ కొడుతున్నాం దొరికిందే చాలు దొరికేయడమే అమ్మ పరిచేశాను ఇక మీద వచ్చే డబ్బులన్నీ నీకే నువ్వే వసూలు చేసుకో వస్తా ఇంతవరకు ఏ కబురు రాలేదు ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తా అన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా చెత్త క్యాసెట్లు ఎవడు కొంటాడు చా మీరు నోరుపోయండి అమ్మో ఈ శనిగారు టయానికి వచ్చేస్తాడు లోపల గాలిట్లేదు బయటే హ్యాపీ ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు రాత్రి బాగా గడిచిందా బాగడం ఏంటి భాగ్యం ఇంటికి వెళ్ళలేదా మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయాజుల చేత కౌరు పంపించారు కదా సోమయాలతోనా అమ్మో ఉండులేంటి కలుక్కోమంటుంది పంప తీసి అడిగిన వెళ్ళిపోయాడు అమ్మో అది సోమ ఏంటయ్యా మంగళవారం వేళ కదా మంగళవారం ఇవాళ కరెక్ట్ కరెక్ట్ మీరే కరెక్ట్ నేనే రాంగు చూడండి ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి ఏది సూడుకోక ఎలా వస్తుంది ఏమో నాకేం తెలుసు పోనీ నేను చెప్తాను కదా అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది కొట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో చెయ్యలేకు వెళ్ళండి మరి టైం అవుతుందిగా సూటుకు వెళ్ళొస్తారా తెలిసిపోయింది